నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. ఢిల్లీ నుంచి విజయవాడ సిట్ ఆఫీస్కు చేరుకున్నారు ఎంపీ మిథున్ రెడ్డి. లిక్కర్ స్కామ్లో ఆయన పాత్రపై విచారించనున్నారు. ఇప్పటికే ముందస్తు బెయిల్ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో ఎంపీని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే సోమవారం ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. కాగా మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి A4గా ఉన్నారు. పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు. ఇది నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి హరాస్ చేసి ఏదో అరెస్టు చేసి వాళ్ళ ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. సో దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా. కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు. ఇది నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి హరాస్ చేసి ఏదో అరెస్టు చేసి వాళ్ళ ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. సో దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనేదానికి సిద్ధం. లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. కాసేపటి క్రితం గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడ సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. లిక్కర్ స్కామ్లో ఆయన పాత్రపై విచారించనున్నారు. ఇప్పటికే ముందస్తు బెయిల్ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో ఎంపీని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే సోమవారం ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. కాగా మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి A4గా ఉన్నారు. గేమ్స్పై మరిన్ని అప్డేట్స్ని ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మిథున్ రెడ్డి సిట్ విచారణకి హాజరయ్యారు, వివరాలేంటి? జ్యోతి, మనం చూసుకున్నట్లయితే ఏపీ లిక్కర్ కేసులో ప్రీమియర్ ఛార్జ్ షీట్ అయితే దాఖలైంది. మొత్తంగా 41 మంది నిందితులుగా చేర్చినటువంటి సిట్ ఛార్జ్ షీట్ లో 40 మంది పేర్లు అయితే ప్రస్తావించింది. ప్రస్తుతం 41 పేరు ఖాళీగా వదిలేసిన కూడా సిట్ వదిలేసినట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఏపీ లిక్కర్ కేసులో సిట్ విచారణకైతే ప్రజెంట్ అయితే ఎంపీ మిథున్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం హాజరు కావడం జరిగింది. మద్యం కేసులో మిథున్ రెడ్డికి ప్రశ్నిస్తున్నటువంటి సిట్ అయితే కొద్దిసేపటి నుంచి అతని పైన ప్రశ్నల వర్షాన్ని అయితే కురిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే A4 నిందితుడిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఏదైతే మద్యం కుంభకోణాలకు సంబంధించి ఆ మద్యాన్ని ఎక్కడైతే తయారు చేయాలి, ఎవరెవరు తయారు చేయాలి, వాటిని ఎక్కడెక్కడికి డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఏ కేసుకి ఎంతెంత రేటు కావాలి, వీటన్నిటి అంటే మనం చూసుకున్నట్లయితే కనుక సూత్రధారి ముఖ్యంగా మనం కొంతమందిని చూసుకున్నట్లయితే కనుక A1 గా ఉన్నటువంటి కసిరెడ్డితో పాటు ఈయన కూడా ఏదైతే నిధులు మళ్లించే విషయంలో కావచ్చు, నిధుల్ని కూడగట్టే విషయంలో కావచ్చు కీలకంగా వ్యవహరించారని అయితే సిట్టు అభిప్రాయపడినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి నిధులు ఎక్కడికి వెళ్ళాలి, ఏ జిల్లాలో ఎవరికి అందజేయాలి, ఏ డిస్ట్రిబ్యూటర్ ఏ మందును సప్లై చేయాలి, సప్లై చేసినటువంటి మందు మీద ఎంత రాబడి రావాలి, ఇలాంటివన్నీ కూడా మిథున్ రెడ్డి చూసుకున్నారంటూ కూడా సిట్ అయితే ఈ విచారణలో వాదిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా విచారణకి హాజరైనటువంటి మిథున్ రెడ్డి నా పైన తప్పుడు ఆరోపణలు చేసి ఏదైతే వైసీపీ ప్రభుత్వానికి అండగా నిలబడే వారందరినీ కూడా జైలు పాలు చేయాలనేది ఈ ప్రభుత్వం చూస్తుందంటూ కూడా ఎయిర్పోర్ట్ లో ప్రెస్ మీట్ కి ఇచ్చినటువంటి దాంట్లో ఆయన మాట్లాడినటువంటి విషయం మనం కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి పరిస్థితి. నేను ఎటువంటి తప్పు చేయలేదు, నన్ను సిట్ అధికారులు
నీ ప్రమేయం లేదంటూ కూడా వదిలిపెట్టేస్తారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా కొద్దిసేపటి క్రితం సిట్ కార్యాలయానికి వచ్చినటువంటి మిథున్ రెడ్డిని అయితే మాత్రం కొద్దిసేపటి అంటే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి కూడా మిథున్ రెడ్డిని అయితే వరుసగా క్వశ్చన్స్ తోటి లోపల అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులందరూ కూడా మొత్తంగా విచారణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి జ్యోతి. అయితే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు అన్న వార్తలను కొన్ని చూస్తున్నాం. అంటే ఇది విచారణకు మాత్రమే పరిమితమై ఉండిపోతుందా, లేకపోతే అరెస్టులు చేసే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే మనం చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా ముందస్తు బెయిల్కి వెళ్ళినటువంటి మిథున్ రెడ్డికి ఎక్కడా కూడా సానుకూలమైనటువంటి తీర్పులు అయితే రాలేదు. ఇటు సుప్రీంకోర్టు కావచ్చు, అటు హైకోర్టు కావచ్చు. కానీ ఇక్కడ ఏదైతే ఒక కోర్టులో మాత్రం ఆయనకి విచారణకి నిమిత్తం పిలుస్తున్నారో, అరెస్ట్ చేయాలని పిలుస్తున్నారని మాత్రం ఒక క్వశ్చన్ అయితే అటు అధికారులకి సంధించినటువంటి పరిస్థితి. కాబట్టి అరెస్ట్ చేయాలా లేదా అనేది మాత్రం ఇంకా ఎక్కడా కూడా డిసైడ్ అవ్వనటువంటి పరిస్థితి. అరెస్ట్ చేసే విధానం ఉన్నట్లయితే కనుక ఇప్పటికే మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి అంటే గతంలో మిథున్ రెడ్డిని వైసీపీ గవర్నమెంట్ లో కాకుండా తర్వాత క్రమంలో కొన్ని విషయాలు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన అనుచర గెలం కూడా భారీ ఎత్తున మోహరింపు చేయడం, ఆ కడప మొత్తం కూడా అప్పుడు మంచి యుద్ధ వాతావరణం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన అరెస్ట్ చేసే విధానాన్ని సడన్ గా డెసిషన్ గా తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేస్తే కనుక అక్కడ ఏదైతే ఆయన ప్రాతినిధ్యం వస్తున్నటువంటి పార్లమెంటరీ నియోజకవర్గం ఉందో ఆ పార్లమెంట్ పరిధిలో కూడా కొంత అల్లర్లు చెలరేగేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి అక్కడ కూడా పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా ఇటు పోలీసు అధికారులు కావచ్చు, ఇటు అధికారులు కూడా ఒకసారి ఆలోచించుకుని దాని మొత్తంగా ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేస్తారా అనేది మాత్రం కొంచెం మనం సందేహపడాల్సినటువంటి అవసరమే. కానీ మరలా విచారణ జరిగితే మాత్రం కంపల్సరీగా అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ఇప్పటికే సిట్ అధికారులు పోలీసుల మధ్య సమన్వయం కుదిరి అరెస్ట్ చేసిన ఎటువంటి అల్లర్లు జరగవని అభిప్రాయానికి వచ్చినా, లేదు ఈ కేసుతో ఆయనకి బలమైనటువంటి సంబంధం ఉంది అని నిరూపితమైనప్పటికీ ఇప్పుడు వేసేటటువంటి క్వశ్చన్ ద్వారా సిట్ అధికారులు కనిపించినా ఆయన అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. మొత్తంగా చాలా మంది మనం చూసుకున్నట్లయితే మాత్రం అరెస్ట్ కారని కొంత చెప్తున్నప్పటికీ కూడా అన్ని ప్రచార మాధ్యమాలతో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతాడనే వార్త అయితే మాత్రం సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు 4 మరియు 5 గంటల మధ్యలో సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేక క్వశ్చన్ చేసి ఈ రోజు వదిలిపెడేస్తారా అనేది మాత్రం తెలబోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.